వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఖరీఫ్ నాటికి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ముందస్తు కాలానుగుణ పరిస్థితులు ఖరీఫ్ 2026-27పై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ నాటికి రైతులందరికీ అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పచ్చ రొట్టె రైతులను ప్రోత్సహించాలని, దీని వలన రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చన్నారు. పచ్చ రొట్టెపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్ నిన్నో పరిస్థితులకు అనుగుణంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ లక్ష్యాలను 100% నెరవేర్చాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం యూరియా నిల్వ, గతేడాది ఉపయోగించే యూరియా, ఈ ఏడాది కావలసిన యూరియా పరిస్థితులను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులను జూన్ నెల నుండే సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏవోలంతా మండలాల వారీగా ఎంత యూరియా అవసరమో జేడీకి తెలియజేయాలని ఆదేశించారు. యూరియా సరఫరాకు వారం రోజుల ముందుగానే రైతులకు కూపన్లు జారీ చేయాలన్నారు. అనంతరం ఎల్ నిన్నో పరిస్థితులకు అనుగుణంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కు సంబంధించి పుస్తకంను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, వంశధార నాగావళి ఎస్ఈలు, మార్క్ఫెడ్ జిల్లా అధికారి, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రన క్రీడా ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యక్షంగా వీక్షించారు. బెట్టింగ్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన కార్యక్రమంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు అభివృద్ధి వైపు బలమైన అడుగులు వేయవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లను రామ్మోహన్ నాయుడు ప్రత్యక్షంగా వీక్షించారు. సిక్కోలు యువత క్రికెట్ ప్రదర్శనకు ముగ్ధులై మంచి ప్రదర్శన కనబరిచారని కితాబు ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. అండర్ 16 ఓపెన్ కేటగిరీలుగా 2 విభాగాల్లో టోర్నీ జరగగా ఇందులో అండర్ 16 విభాగంలో విజేతలుగా పాకెట్ డైనమైట్స్, రన్నరప్ గా సిక్కోలు స్ట్రైకర్స్ నిలిచారు. ఓపెన్ కేటగిరీలో విజేతలుగా సిక్కోలు స్ట్రోమ్స్, రన్నప్ గా నరసనపేట నైట్స్ రైడర్స్ నిలిచారు. విజేతలకు, రన్నప్లకు ప్రైజ్ మనీ ట్రోఫీలతో పాటు టోర్నీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాన్ని, ప్రోత్సాహకాలను రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ క్రీడలను ప్రతి ఒక్కరూ దైనందిన కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలని కోరారు. ఎర్రన్న క్రీడా ఉత్సవంలో ఇకపై ప్రతి నెల ఏదో ఒక క్రీడాంశంలో టోర్నీని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా సిక్కోలు యువత టాలెంట్ ను చూడటం ఆనందంగా అనిపించిందని, వారి క్రీడా ఉన్నతికి తన పూర్తి తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు. మొబైల్ ను వీడి యువతను వ్యాయామం వైపు నడిపించేందుకు క్రీడ ఒక్కటే పరిష్కార మార్గమని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు చెడు వ్యసనాలకు దూరంగా బెట్టింగ్లకు బానిసగా మారకుండా యువత జాగ్రత్త పడాలని కోరారు. ఓపెన్ కేటగిరీలో విజేతలుగా నిలిచిన సిక్కోలు స్ట్రోమ్స్ జట్టు తమ ప్రైజ్ మనీని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన నరసనపేట నైట్ రైడర్స్ జట్టు సభ్యుడు ఇంటికి ఇస్తామని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని, కార్గిల్ స్ఫూర్తితో నిర్మించిన ఈ పార్కులో చేస్తున్న ప్రతి కార్యక్రమం సత్ఫలితాలను, మంచి ఆలోచనను పంచుతుందని పేర్కొన్నారు. టోర్నీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్గిల్ పార్క్ కాలనీ సభ్యులు రామ్మోహన్ నాయుడును ఘనంగా సత్కరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ పుస్తకాన్ని నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలను వంచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుట రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. బుధవారం నరసన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జూన్ నెల
4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వైకాపా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు నమ్మిస్తూ సంతకాలు చేసిన బాండ్లు, మేనిఫెస్టోలు, పత్రికా ప్రకటన కాపీలను జూన్ 4, 5 తేదీలలో అన్ని మండలాల కేంద్రాల్లో దహనం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జూన్ 8, 9 తేదీలలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుట టౌన్ హాల్ సదస్సులు నిర్వహించాలని చెప్పారు. జూన్ 12వ తేదీన చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, క్లస్టర్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ నుండి సైకిల్ యాత్రను మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు అధ్యక్షతన నిర్వహించారు. సామాన్యుని 2 చక్రాల నేస్తం సైకిల్ అని, సంపూర్ణ ఆరోగ్యానికి సైకిల్, నడక ఎంతో తోడ్పాటు ఇస్తాయని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పర్యావరణ హితనాన్ని కోరే ప్రతి ఒక్కరూ విధిగా సైకిల్ వినియోగిస్తున్నారని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు పేర్కొన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ నుండి సైకిల్ యాత్ర ప్రారంభించారు. నగరంలో 7 రోడ్ల కూడలి మీదుగా సూర్యమహల్ నుండి డే నెట్ జంక్షన్ వరకు ఈ సైకిల్ యాత్ర సాగింది. శ్రీకాకుళం సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, తక్కువ ఖర్చుతో రవాణా, ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టామన్నారు. 20వ శతాబ్దం ప్రారంభంలో సైకిల్ సామాన్యుని జీవితంలో ప్రవేశించిందని కమిషనర్ స్పష్టం చేశారు. మానవ జీవిత ప్రయాణంలో అంతర్భాగమైన 2 చక్రాల నేస్తంతో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకు ప్రపంచ సైకిల్ దినోత్సవం ఎంతో తోడ్పడిందని పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు ప్రపంచాన్ని భయపెడుతున్న నేటి తరుణంలో పైసా ఇంధనం ఖర్చు లేకుండా, కాలుష్యాన్ని విడుదల చేయకుండా ప్రయాణించే సైకిల్ భూమిని రక్షించే గొప్ప వాహనం సైకిల్ అని వక్తలు కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమ పోరాటాలు, ఎందరో అమరవీరుల త్యాగాల చరిత్రను స్మరిస్తూ తెలంగాణను అభివృద్ధి చేసుకుని ప్రపంచానికే గేట్వేగా నిలబెట్టుకున్న స్వప్నం కోసం మనమంతా పునరంకితమిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం గడిచిన 2.5 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికత, రాష్ట్రం మొత్తానికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణను ప్యూర్ రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించి ముడంచల అభివృద్ధి వ్యూహాన్ని అనుసరిస్తున్నామని ఆ ప్రణాళికను వివరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భద్రతా దళాల కవాతు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, వారు ప్రదర్శించిన తెగువను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తూ తెలంగాణ సమ్మిళిత సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకున్న సంకల్పం, నిర్దేశించుకున్న లక్ష్య సాధనలు ప్రజల అండదండలు, సహకారం ఉండాలని కోరారు. ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విని వారి అర్జీలను స్వీకరించి అవసరమైన వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న వీడి సంస్థలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను వినియోగించుకుంటున్న విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్నుల ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. పంచాయతీలో ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎంత వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి, ఎంత నీరు వాడుకుంటున్నాయి, ఏ సౌకర్యాలు వినియోగించుకుంటున్నాయి, ఎంత పన్ను చెల్లిస్తున్నాయి అనే అంశాలపై అధ్యయనం జరిపేందుకు ఈ సాధికారిత కమిటీని ఏర్పాటు చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీలకు, పరిశ్రమలు, విద్యా సంస్థల పన్ను ఎగవేతపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, హ్యాచరీలు తదితర సంస్థల నుంచి పన్నుల వసూల్లో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కూడా పెద్ద ఎత్తున కడుతున్నారన్నారు. ఆ విద్యా సంస్థలు పంచాయతీల పరిధిలో ఉంటున్నాయన్నారు. పన్నులు సరిగా చెల్లించడం లేదన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు పంచాయతీలకు కడుతున్న పన్నులపై రీఅసెస్మెంట్ జరపాలన్నారు. నిర్మాణాల విలువ తగ్గించి చూపడం, ఉద్దేశపూర్వకంగా పన్నులు తక్కువ చూపడం చేస్తున్నారన్నారు. వేలాది మంది విద్యార్థులు ఉన్న విద్యా సంస్థలు సైతం పంచాయతీలు ఇచ్చే సౌకర్యాలు తీసుకుంటున్నాయన్నారు. పన్నులు మాత్రం కట్టడం లేదని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు వచ్చే జీతంలో సర్వీస్ ట్యాక్స్ రూపంలో పన్ను కడుతున్నారన్నారు. దారిద్ర్య రేఖకు దిగువ ఉండి చేపల వేట మీద జీవనం సాగించే మత్స్యకారుడు కూడా పన్నులను కడుతున్నారన్నారు. దిగువ మధ్యతరగతి వాళ్లు సైతం పన్నులు కడుతున్నప్పుడు విద్యా సంస్థలు, పరిశ్రమలు ఎందుకు సరిగా పన్నులు కట్టడం లేదు? పరిశ్రమలు, విద్యా సంస్థలు, హోటల్ ఎంత వ్యర్థాలు విడుదల చేస్తున్నాయి, ఎంత నీటిని వినియోగించుకుంటున్నాయి, పన్నులు చెల్లించేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి, ఎగవేతల వెనుక రాజకీయ ప్రమేయాలు ఏవైనా ఉన్నాయా, సబ్సిడీలు ఏవైనా ఇచ్చామా అనే అంశాలపై నివేదికలు రూపొందించండి ఆదేశించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.